గారు మీ దగ్గర టోటల్ డేటా ఉంది. మనకు ఎన్ని జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది ఏ స్టేట్లలో ఉన్నారు, ఎంతమంది ప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డిలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఆ నేపథ్యంలో మీ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఏమంటుంది చెప్పండి సార్. జమీల్, ఏదైతే మనకు డిలిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా మనకు 2001లో జరిగింది. తర్వాత జనాభా లెక్కలు మనకు కరోనా చేయబట్టి జనాభా లెక్కలు చేయలేదు. యాక్ట్ ప్రకారం ఏం చెప్పారంటే 2026 తర్వాత జరిగేటువంటి మొదటి జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ చేయాలని చెప్పేసి యాక్టులో పేర్కొనడం జరిగింది. దాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. 2026 తర్వాత ఏదైతే మొదటిసారి జనాభా లెక్కలు జరుగుతాయో ఆ జనాభా లెక్కలను ఆధారంగా తీసుకొని డిలిమిటేషన్ చేయాలి అని చెప్పి ఉంది. దాని ప్రకారంగానే చూసుకుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము కొత్త పార్లమెంట్ భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. సో ఎంపీలు పెరుగుతారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పెరుగుతారు అని చెప్పేసి కొత్త పార్లమెంట్ భవనం, అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీలు అని కట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ లోపల చూసుకుంటే తెలంగాణ ఏపీ డివైడ్ అయిన తర్వాత ఆ డిలిమిటేషన్ చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా ఈ 2026 జనాభా లెక్కలు అయిపోయిన తర్వాతనే చేయాలని చెప్పేసి ఉండడం వల్ల తెలంగాణ ఏపీ లోపల సాధ్యపడలేదు. అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కానివ్వండి, అప్పుడు ట్రై చేశారు పెంచడానికి. ఆ విధంగా తెలంగాణ లోపల మండలాలు పెంచడం జరిగింది, జిల్లాలు పెంచడం జరిగింది. తెలంగాణ చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే మంచిర్యాల జిల్లా ఉంది. మంచిర్యాల జిల్లా లోపల జన్నారం మండలం అనేది పార్లమెంట్ ఆదిలాబాద్కి వస్తుంది, కానీ జిల్లా మంచిర్యాల చేయడం. ఎందుకంటే రేపు అసెంబ్లీ పెరిగితే లక్షపేట మళ్ళీ ఎమ్మెల్యే చేయాల్సి వస్తే జనాభా సరిపోరని చెప్పేసి ఆ జన్నారం మండలం కలపడం జరిగింది. పెద్దపల్లి జిల్లా చూసుకుంటే పెద్దపల్లి జిల్లాలో చూసుకుంటే ధర్మారం మండలం అనేది ధర్మపురి నియోజకవర్గంలో ఉంటుంది, కానీ ఆ జిల్లా వచ్చేసరికి దాన్ని పెద్దపల్లిలో కలిపారు. ఎందుకంటే రేపు ఇంకొక నియోజకవర్గం పెరిగితే జనాభాలు సరిపోరు కాబట్టి ముందుగానే దాన్ని ప్లానింగ్ చేసి పెట్టారు. దాని ప్రపోజల్ కూడా కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కానీ అక్కడ యాక్సెప్ట్ కాలేదు. ఇలా చూసుకుంటే మంత్రి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం అది. ఇప్పుడు చూసుకుంటే 10 మండలాలు ఉన్నాయి ఒక నియోజకవర్గం లోపల. భూపాలపల్లి జిల్లా కింద 5 మండలాలు ఉన్నాయి, మంత్రిని పెద్దపల్లి జిల్లా కింద 5 మండలాలు ఉన్నాయి. అంటే రేపు అసెంబ్లీ పెరిగితే మంత్రిని 2 నియోజకవర్గాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకుంటే తెలంగాణ లోపల చాలా నియోజకవర్గాలకి కొత్త మండలాలను అడ్జస్ట్ చేయాలని చెప్పేసి చాలా ప్లాన్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా చేశారు. ఏపీలో కొత్త జిల్లాలు అయినాయి, కొత్త మండలాలు అయినాయి, వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 2026 జనాభా లెక్కలు ఇప్పుడు 2026 దాకా చేసే అవకాశం లేదు యాక్ట్ ప్రకారంగా. అంటే కరోనా చేయబట్టి 2021లో జరగాల్సిన జనాభా లెక్కను కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదు. కానీ ఎప్పుడు చేయాలి మరి? 2031లో చేయాలి. 2031లో జనాభా లెక్కలు చేసినప్పుడు జనాభా ఏ విధంగా ఉంది? యూపీలో చూసి మనకు ఒక నానుడి ఉంది. యూపీలో ఏ గవర్నమెంట్ అయితే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తారో కేంద్రంలో అదే ప్రభుత్వం వస్తాయని నానుడి ఉంది. ఇప్పుడు ఒక్క యూపీ చూసుకుంటే మిగతా భారతదేశం లోపల సుమారు 20 స్టేట్లకు సంబంధించిన ఎంపీలు సమానంగా ఉంటారు. నార్త్ ఈస్ట్ లో చూసుకుంటే 7 స్టేట్లకు సంబంధించి అక్కడ ఒక రాష్ట్రానికి ఒకటే ఎంపీ ఉంటారు. కొన్ని రాష్ట్రాలకైతే 2 ఎంపీలు. అలా చూసుకుంటే అక్కడ ఎంపీగా గెలిచిన అతను సీఎం కన్నా పవర్ఫుల్ గా ఉంటారు. అక్కడ ఏ విధంగా చేస్తారు? ఎందుకంటే జనాభా ప్రకారంగా చూసుకుంటే మనకు ఎంపీలు అనేది తగ్గుతారు, కానీ ఇక్కడ జనాభా ప్రకారం చూడకుండా ఏరియా వైజ్గా చూస్తే కనుక ప్రభుత్వానికి, ఎందుకంటే ఏరియా ఇప్పుడు తెలంగాణలో 17, 19 ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు మనకు 17 ఉన్నాయి, దాన్ని 19, 20 చేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టుకున్నారు. ఇప్పుడు జనాభా లెక్కల వైపు చూస్తే ఇంకా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జనాభా లోపల కుటుంబ నియంత్రణ అనేది చాలా చక్కగా విజయవంతంగా చేసినటువంటి రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కేరళ, తర్వాత పంజాబ్, ఈ రాష్ట్రాలు, తమిళనాడు, ఈ రాష్ట్రాలు ఉన్నాయి. అదే యూపీ కానీ బీహార్ కానీ అక్కడ జనాభా విస్ఫోటనం జరిగిపోయింది మొత్తం కూడా. ఇక్కడ ఒక్కరు లేదా ఇద్దరు అంటే అక్కడ 4 లేదా 5 అనేటువంటి పరిస్థితి అక్కడ యూపీలో బీహార్లో జరిగింది. అక్కడ ఇప్పుడు చూసుకుంటే జనాభా లెక్కల వారి కనుక అసెంబ్లీలు కానీ ఎంపీలు కానీ పెంచాలంటే అది కొన్ని రాష్ట్రాలకు, కొన్ని ప్రాంతాలకు ఇబ్బందికర పరిస్థితులు తలెటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తూ ఉన్నది? ఇక్కడ సౌత్ ఇండియా కానీ నార్త్ ఈస్ట్ ఇండియాలో కానివ్వండి, అక్కడ ఎంపీ సీట్లు తగ్గించకుండా ఇప్పుడు 7 అసెంబ్లీలో కలిపి ఒక ఎంపీ సీటు తెలంగాణ లోపల, ఏపీ లోపల ఉన్నాయి. నెక్స్ట్ 5 అసెంబ్లీలో కనుక ఒక ఎంపీ సీట్ చేస్తే అది ఇబ్బంది కాకుండా మనకి ఎంపీ సీట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి